హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో రేవంత్ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. కేబినెట్ భేటీలో ఉద్యోగులకు 10 టాప్ 10 నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు మనకైతే సమాచారం అందిందనమాట. ఆ సమాచారం ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక కేబినెట్ భేటీలో ఉద్యోగులకు 10 ఇక టాప్ నిర్ణయాలు ఇవే. ఏంటంటే ఈవేళ తెలంగాణ కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలు అయితే చర్చించడం ఇక నిర్ణయం తీసుకున్నారన్నమాట. వీటిలో టాప్ 10 నిర్ణయాలు ఏంటంటే ఉద్యోగులకు 1వ తారీఖునే ఇక జీతాలు వేయడం అనేది మొట్టమొదటిది. తర్వాత సెకండ్ది వచ్చేసి ఇక ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఏవైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో దాన్ని అమలు చేయబోతున్నట్టు అందులో పేర్కొనడం జరిగిందనమాట. అంతేకాకుండా మూడవది ఇక రావాల్సిన 18 నెలల డిఏ బకాయిలు వాటన్నిటిని కూడా ఇక మనకు ఆగస్టు 15 తర్వాత విడుదల చేయబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందనమాట. నాలుగవది పిఆర్సీకి సంబంధించి మనకి అప్డేట్ రావడం జరిగిందనమాట. ఇక కొత్త పిఆర్సీని ఇక మనకు రావాల్సిన పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా ఇక ఆగస్టు 15 తర్వాత విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఫిట్మెంట్ 42% పెంచడం జరిగిందనమాట. మధ్యంతర వృత్తి 27.04% పెంచడం జరిగిందనమాట. ఇక ఇది ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అండి. ఎందుకంటే ఇక ఇవన్నీ కూడా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇది ఉద్యోగులకు అదిరిపోయే బంపర్ ట్రిపుల్ ధమాకా అని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.